ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ అప్పనపేట గ్రామ ప్రజలైన మీ అందరికీ శుభాలు, దేవుని యొక్క నామంలో సమాధానాలు ప్రకటిస్తూ ఉన్నామండి. ఒక విషయం మీరందరూ ఆలోచించినట్లయితే, ఉదయం లేచింది మొదలుకుని ప్రతి ఒక్కరూ ఒక విషయానికి కంగారు పడుతూ ఉంటారు. ఏదో ఒక సమయంలో ఏంటి ఆ కంగారు అంటే టైం అయిపోతుంది. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి టైం అయిపోతుంది, పెద్దవాళ్ళు పనులకు వెళ్ళడానికి. పొద్దున్న లేచింది మొదలుకుని సాయంత్రం రాత్రి పడుకునేటప్పుడు కూడా అమ్మో టైం అయిపోయింది. అవునండి, ప్రతి విషయానికి మనం కంగారు పడుతూ ఉంటాం, టైం అయిపోయిందని. అయితే సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి, ఈ లోకాన్నంతా సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కూడా చెప్తున్నాడు టైం అయిపోయింది. ఏంటి, దేనికి టైం అయిపోయింది అని అంటే, ఆయన మనుషులందరూ కూడా ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనందరినీ సృష్టించుకున్న తర్వాత మానవుల్లో పాపం ఏర్పడి మనిషి పాపిగా జీవిస్తున్నప్పుడు ఆయనే మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తమంతా కార్చి మనం పొందవలసిన శిక్షను ఆయన భరించి ఏం చేశారనంటే మనందరి పాపాలకి కూడా విడుదల అనుగ్రహించారు. ఏం చెప్పారనంటే, ఆయన యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కోసం ప్రాణం పెట్టి ఆయన ఒక మాట చెప్పారు. ఏమనంటే, నా నామమందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ నశింపడు, వాళ్ళు ఆ విశ్వాసం ఉంచిన వారు యుగయుగాలు కూడా జీవిస్తారు. వారందరి కొరకు కూడా నేను పరలోక రాజ్యం అనేది ఒకటి సిద్ధపరిచాను. ఆ రాజ్యంలో వారందరినీ చేర్చడానికి మరలా నేను తిరిగి వస్తాను అని ఆయన చెప్పారండి. ఇలాగా ఆయన చెప్పేప్పటికీ 2024 సంవత్సరాలు అయిందండి. ఈ లోకాన్ని మనం గమనించినట్లయితే అప్పటికి ఇప్పటికి ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అంత ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు పరిస్థితులు ఇప్పుడు లేవు. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఆయన చెప్పారు, నేను ఈ లోకానికి రాబోయే ముందు ఈ విషయాలన్నీ జరుగుతాయని ఆయన చెప్పారు. అవునండి, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము. అంతెందుకండి, ఒకింట్లోనే ఒకరికి మధ్య పడలేని పరిస్థితులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కానీ మనందరం కూడా ఆ విషయాన్ని బట్టి కంగారు పడట్లేదు. ఎప్పుడూ వింటున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు రాకడ వస్తుందని మా తాతలు చెప్పారు, మా అమ్మలు చెప్పారు. ఇప్పుడు మేము వింటున్నాం, వస్తుందిలే అని మనందరం కూడా ఈ విషయంలో చాలా తాయితీగా ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు టైం అయిపోయిందని. కాబట్టి మీరందరూ ఇప్పటికీ ఎన్నోసార్లు యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడని వినే ఉంటారు. కానీ విశ్వసించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? కాబట్టి మీరందరూ గమనించండి, దేవుడు మనందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు. ఒక వ్యక్తి ఇలాగే జీవించి ఒక దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో ఒక ఆచారం ఉంది. ఏంటనంటే, ఎవరు ఎంత భూమన్నా సంపాదించుకోవచ్చు అన్నమాట. కొన్ని వేల ఎకరాలన్నా సంపాదించుకోవచ్చు, లక్షల ఎకరాలన్నా సంపాదించుకోవచ్చు. ఆ వడంబడికతో ఆ దేశానికి వెళ్ళి ఆ వ్యక్తి ఏం చేశాడనంటే, ఆ పెద్దల్ని కలిశాడు, నాకు కూడా ఈ దేశంలో కొంచెం భూమి కావాలని. వెళ్ళాడండి. వెళ్ళి అడిగిన తర్వాత పెద్దలు నిర్ణయించిన సమయానికి ఒక చోటకు వచ్చి వాళ్ళందరూ అన్నారు, ఇక్కడ నుంచి నువ్వు ఎంత లెక్క నడిస్తే ఆ భూమి అంతా నీదే, కాకపోతే సూర్యుడు అస్తమించే సమయానికి నువ్వు ఇక్కడికి రావాలి అని చెప్పేసి ఒక మార్క్ పెట్టి పంపించేశారండి. అతను నడిచాడు చాలా దూరం. ఇంకా మనుషులు కనబడలేనంత దూరానికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి అనిపించింది, అమ్మో నేను వెనక్కి వెళ్ళగలనా అనుకున్న టైంకి అని అనుకుని ఆయన ఆశ చనిపోవట్లేదు మనిషిలో. ఇంకా దూరం వెళ్ళాడు. అప్పటికి జ్ఞాపకం వచ్చింది, ఇంకా నేను వెనక్కి వెళ్ళలేనని. మరలా వెనక్కి పరిగెట్టడం మొదలుపెట్టాడు. వెళ్ళినప్పుడు నడిచే వెళ్ళాడు, కానీ పరిగెడుతున్నాడు, నడుస్తున్నాడు, తోడుతున్నాడు, పడుతున్నాడు. ఇలా చివరాఖరికి వెళ్ళేటప్పటికి అతనిలో ఓపిక నశించిపోయిందండి. అతనికి ఇంకా నడిచే శక్తి కానీ ప్రాణం నిలబడే శక్తి కానీ ఏమాత్రం అతనికి లేదు. అతను టార్గెట్కి ఒక 6 అడుగులు ముందుగానే అతను పడి అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేశాడండి. అవునండి, మనం అనుకుంటాం ఇంకా టైం ఉంది కదా అని. ఆ వ్యక్తి అలాగే ఆశకొలది నడిచాడు. మనం ఈ లోకంలో కూడా ఆశకొలది పరుగులు పెడుతున్నాం, దేవుడిని తర్వాత చూద్దాంలే అని.
కానీ దేవుడు అంటున్నాడు, ఇంకా టైం లేదు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నేడు కనుక ఈ వార్తను మీరు అంగీకరిస్తే ఈ లోకంలో మీకు ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఎలాంటి ఇరుకు ఇబ్బందులు ఉన్నా సరే అవన్నిటి నుండి కూడా దేవుడు విడిపిస్తాడు, సంతోషమిస్తాడు. అంతేకాదండి, రాబోయే కష్టం ఉంది, ఆ కష్టం నుండి తప్పించుకునే పరిస్థితి కూడా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ దొరుకుతుంది. పరలోక రాజ్యం అనే గొప్ప స్థితి, యుగయుగాలు ఆనందించే ఆ స్థితి. ఆ వ్యక్తి అయితే ఆశ కొలిది వెళ్ళాడు, కానీ ఆనందించాలనుకున్నాడు, ఆ భూమిలో ఆనందం లేకుండా 6 అడుగులు ముందే చనిపోయాడండి. కానీ మనకి ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో మీరు దేవుని మాటలు వింటున్నారు. ఈ సమయంలో మీరు కనుక దేవుని హృదయంలో చేర్చుకుంటే యుగయుగాలు ఆనందించే పరలోక రాజ్యాన్ని దేవుడు మీ సొంతం చేస్తాడు. కనుక ఆలోచించండి, సమయం లేదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మిమ్మల్ని రక్షించునుగాక. ఆమె. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తుతులు దేవాందనాలు ప్రభా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేకతత్వమైన ప్రియ పరలోక మా పరమ తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు నాయన, స్తోత్రములు తండ్రి. అయా నిజమే తండ్రి నాయన, తల్లి గర్భమందు రూపించబడక ముందే ప్రభా, అయా ఇదిగో మేము పాపులమై ఉన్నాము ప్రభా, మీ స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో నాయన, పాపులమైన మమ్మల్ని ప్రభా నా తండ్రి రక్షించట కొరకు ప్రభా, అయా మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి ప్రభానికి స్తోత్రములు తండ్రి. అయా మానవులు భరించేటువంటి ప్రతి ఒక్క నా తండ్రి ప్రభా, ఆయా పనిని కూడా ప్రభా, కష్టమును నా తండ్రి అవమానములు, నిందలు ప్రభా, అయా మా కొరకు మీరు ఈ లోకంలో భరించి ఉన్నారు దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయా ఎంతో దీన మనసు కలిగి ప్రభా, తగ్గించుకుని ప్రభా, అయా నా తండ్రి తండ్రికి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ప్రభా, ఈ ప్రజలందరినీ రక్షించుట కొరకు ప్రభా, అయా ఈ లోకంలో మా కొరకు బలై ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. అయా మరలా ఇదిగో తండ్రి నాయన, అయా మీరు రాబోతున్నారు, పరలోక పట్టణం ఇదిగో మా కొరకు సిద్ధపరిచి ఉన్నారు ప్రభా నాయన. ఆనాడు అబ్రహాము గారు గుర్తించారు ప్రభా, పరలోకమందు పునాదులు గల పట్టణం ఉందని ప్రభా. ఈనాడు నా తండ్రి నా దేవా, ఈరోజు ప్రభా ఈ యొక్క నా తండ్రి గ్రామంలో తండ్రి నాయన, ఈ వీధిలో ప్రజలకు నా తండ్రి మీరు ప్రకటిస్తూ ఉన్నారు ప్రభా, ఇదిగో పరలోక రాజ్యం ఉన్నది మీ కొరకు ఇదిగో సిద్ధపరిచి ఉన్నదమ్మా అని ఇదిగో ప్రభా, నీ స్తోత్రం తండ్రి. అయ్యా మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రభా, ఇదిగో నాయన ప్రభా ఈ మాటలు ప్రకటించుండగా అయ్యా నా దేవానికి కొందనాలు. ప్రతి ఒక్కరూ ఆలోచించడానికి సహాయం చేయండి దేవా. అయ్యా ప్రభా, యేసుక్రీస్తు వారిని ఇదిగో నాయన నిజ రక్షకుడుగా గుర్తించినట్లు ప్రభా, అయ్యా వీరందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా ప్రభా, అయ్యా నీ మాట ప్రయాణం చేస్తుంది ప్రభా, సంచారం చేస్తుంది, అనేక హృదయములను కదిలింప చేస్తుంది దేవా. అయ్యా నీకు వందనాలు ప్రభా. అనేక హృదయాల్లో ప్రభు ఈ రాత్రి ప్రభ ప్రతి ఒక్క హృదయంలో కూడా కదిలింప చేయమని అయ్యా, ఇదిగో నాయన ఈ వీధి వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించమని అయ్యా, ప్రతి ఒక్కరూ నీ రాకడలో ఎత్తబడినట్లుగా కృప అనుగ్రహించి మేలు చేయమని ఇదిగో నాయన ప్రభ. ఇక నుండి జరగబోతున్న రాత్రి కూడుకులో కూడా మీరు కృప దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఇచ్చి ప్రార్థన చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.